దీనికి దూతున్నా అందుకే మళ్ళా మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. దాని అమ్మనేమో ఆడుంది. ఎప్పుడు దాని అమ్మతో మేసేది, ఇక మెల్లగా దూకం అలవాటు చేసినా ఇక నా దగ్గరకు వస్తుంది. ఇక లేకపోతే నేనేన్నో ఇది పొడుచుకొని దువ్వలేమనుకో, అది పొడుస్తూనే ఉంటుంది, పొడుస్తూనే ఉంటుంది. అందుకే మనం గిట్ట పోము దాని దగ్గరికి. అది నేను పోను, అది రాదు, దూరం దూరం అయిపోతుంది. ఎప్పుడు పట్టుకోవాలన్నా పొడుస్తుంది. అందుకే దాన్ని సింపుల్ హ్యాండిల్ చేయాలి. ఎట్లా ఉంటుంది తెలుసుగా. కొన్ని కొన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంత పెద్దగా ఉంది, నేను అది దలుచుకున్నా అనుకో 2 నిమిషాలు కాదు నాకు ఇట్లా లేపెత్తేది అన్నాను. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉండాలి అంతే. ఎట్లా వస్తుందో ఏడు కొడితే ఆడికి వస్తుంది మంచిగా. అట్లా ఉండాలి మనది. ఎట్లుంటుంది తెలుసుగా. అగో 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 ఏ వీరుడు వీరుడు దీన్ని ఓడుస్తుంది. నాకు దానికి ఏం దువ్వకు, నాకే దువ్వు అని చెప్తుంది. అందుకే దూరం పోయి దూవుతున్నది. నేను దూవుతుందా దా రా దూవుతుందా. ఇగో దువ్వి దువ్వి చేతులు మొత్తం ఎట్లా అయిపోయినాయి. ఇది నా కష్టం. దీంట్లో తెలియదు, ఖాళీ దువ్వాలి దీనికి అంతే. సరే మళ్ళా బాయ్. జెలస్ ఫీల్ అవుతుంది దానికి దూవుతుందని చెప్పేసి.